అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం. 2025వ సంవత్సరం శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం తేదీ మరియు శుభ సమయం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతం స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం లాంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండొచ్చు. సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. అలాగే శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని కూడా పాటిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవిని ఆరాధించడం వలన సంతోషం కలుగుతుంది. శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈసారి 2025వ సంవత్సరం శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది. ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాల పూర్తి వివరాలు. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది. తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1న వచ్చింది. తిథి అష్టమి, నక్షత్రం స్వాతి. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8న. తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, తిథి సప్తమి, నక్షత్రం అశ్విని. ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, తిథి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష. వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8 శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. రాహుకాలం ఉదయం 10:46 నుంచి 12:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:24 వరకు ఉంటుంది. వరలక్ష్మి వ్రతం శుభ సమయం ఉదయం 6:30 నుంచి 8:32 వరకు, ఉదయం 9:24 నుంచి 10:46 వరకు, ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, సాయంత్రం 5:25 నుండి సాయంత్రం 7:25 వరకు. 5 శుక్రవారాలు. ఈసారి శ్రావణ మాసంలో మొత్తం 5 శుక్రవారాలు వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. కానీ ఈసారి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మాసంలో చంద్రుడిని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా 5 వచ్చాయి. మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.